నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు హలో హాయ్, వెల్కమ్ టు హిస్టరీ యాక్షన్. సో ఈరోజు కొత్తలో ఒక మలయాళం నుంచి డబ్ అవుతున్న మీన్స్ పాన్ ఇండియా. ఇప్పుడు ప్రతి చిత్రం పాన్ ఇండియాలోనే వస్తుంది. సో ఈ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసి ఎలా ఉందో చెప్తాం. నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఏదైనా సమస్య? పెద్దయినా చెప్తారు. సో ఓకే, సో ట్రైలర్ స్టార్టింగ్ బాగుంది. గ్రాఫిక్ ప్రతి చిత్రంలో గ్రాఫిక్స్, బట్ ఓకే. ఆమె ప్రియదర్శన్ కూతురు, డైరెక్టర్ మన ప్రియదర్శన్ ఉన్నాడు కదా, మలయాళంలో చాలా చిత్రాలు చేశాడు అతను. ఓకే, సో ప్రియదర్శిని కూతురు ప్లస్ నస్లైన్ హీరో, ప్రేమలు హీరో. ఓకే, నీలో ఎలాంటి మార్పు లేదు కదమ్మాయి. ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. ఏ సమస్యల్లోనూ జోక్యం చేసుకోవాలి. రే, క్యాజువల్గా డేట్ చేయరా, చూస్తేనే అర్థమవుతుందిరా నీకు అది కావాలని. మా నాన్న చెప్పేవాడు, లోకంలో రెండు రకాల. ఐ థింక్ ఈ చిత్రంలో హీరోయిన్కి స్కోప్ దొరికినట్టుంది యాక్టింగ్ చేయడానికి. మేబీ కొంచెం ఎక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే ఇది హీరోయిన్ వేరియంటెడ్ చిత్రము. ప్లస్ అతను ప్రేమలు తర్వాత స్కోప్ ఎక్కువ ఉంది. ప్రేమల తర్వాత బాగా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయాయి హీరో పైన. మలయాళం నుంచి ప్రతి చిత్రము రిలీజ్ అవుతుంది. బట్ హీరో ప్రతిదీ కామెడీ ఉంటాయి. రెండు సినిమాస్ ఫుల్ కామెడీ. చిత్రంలో సీరియస్ ఉంది క్యారెక్టర్. అదే ఈ సినిమాలో సీరియస్ ఉంది. బట్ చూడాలి మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా. చేస్తారు, డబ్బు పెట్టిపోయిన తర్వాత డబ్బు పెట్టి చూస్తారు. బట్ ఓకే, సీరియస్ యాక్టింగ్ ఉంటుంది కదా, సో చూద్దాం. అదే రకాల ఆడవాళ్ళు ఉంటారని. ఒక రకం మంచి వాళ్ళు మా అమ్మలాగా, ఇంకో రకం కంత్రీలు. అందరూ మనం అనుకున్నట్టు ఉండర్రా. తను ఎవరో ఏంటో ఆ విషయాలు మనకి అస్సలు తెలియవు కదరా. సాధారణ లేడీ కాత్తను చిత్తం కొట్టేసింది నన్ను. మెన్ డీల్ విత్ మెన్, నో ఉమెన్ నీడెడ్. అండర్స్టాండ్? ఇది పైకి ఎగురుతుందా? ఫుల్ అదే స్కోప్ ఉన్నట్లుంది. బట్ యాక్చువల్లీ చెప్పాలి మేబీ ఉండొచ్చు, లైక్ ఏమంటారు దాన్ని, ఒక థ్రిల్లర్ హారర్ జోన్ లో ఉంటది. హారర్ లేదు, హారర్ ఏం నాకు కనబడలేదు కానీ కనపడుతుంది, బట్ లాస్ట్ లో కనపడుతుంది. ఇది హారర్ జోన్ అన్నమాట. హారర్ ప్లస్ థ్రిల్లర్ జోన్ ఉంది, బహుశా ఉండొచ్చు అనుకుంటాను. బట్ హీరోయిన్కి అయితే స్కోప్ ఉంది చాలా. మిత్, ఆచారం, నువ్వు అనుకునే ఇలాంటి విషయాలన్నీ నిజమని నీకు తెలుసా? నన్ను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రప్పించారు? ఏదైనా సమస్య? పెద్దయినా చెప్తారు. చాప్టర్ 1, సో ఇప్పుడు ఇది చంద్ర, సో 2 కూడా ఉంది. 2-3 సిరీస్ రావచ్చు. మనం ఇందులో గమనించాల్సింది ఏమంటే, ఇప్పుడు వస్తున్న ముందు ఒకప్పుడు మలయాళ చిత్రాలన్నీ ఒక గ్రామంలో, అడవుల్లో అలాగే వచ్చేవి. మీన్స్ ప్రతి చిత్రం కూడా జాతీయ స్థాయిలో అవార్డులు రావడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు వీళ్ళు కూడా బాగా గ్రాఫిక్స్ బాగా అప్డేట్ అయిపోయినారు. పాన్ ఇండియా అని ప్రతి చిత్రంలో గ్రాఫిక్స్, ఒక హాలీవుడ్ బట్ ఇది కూడా చూస్తుంటే డార్క్, మొత్తం డార్క్ లా ఉంది. గ్రీన్ స్క్రీన్ లా మొత్తం ఉంది, గ్రాఫిక్స్ ఉన్నాయి. బట్ ఓకే, చూడ్డానికి అయితే బాగుంది. ఎందుకంటే గ్రాఫిక్స్ అంతా పూర్ అయితే లేదు, కన్విన్సింగ్ గా ఉంది. నో ప్రాబ్లం. లో బడ్జెట్ చిత్రం కదా,
అదే అయినా లో బడ్జెట్ అయినా కూడా బట్ Graphic. అంత లోగా లేదు. ఓకే మన క్వాలిటీ తెలుగులో వచ్చినట్టు లేదు. ఆ. అదే రీసెంట్గా వచ్చింది, ఆ. అట్లయితే లేదు బట్ ఓకే క్వాలిటీ ఇస్ ఓకే, చాలా మెయింటైన్ చేస్తారు చాలా బాగుంది. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా సూపర్గా ఉంది. ట్రైలర్లో మాత్రం చాలా తక్కువ ఉంది బట్ ఆ. హీరో ఓరియంటెడ్ మూవీ లాగా అనిపిస్తూ ఉంది బట్ చాప్టర్కి మాత్రం. బట్ ఇంకా మూవీలో రోల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంపార్టెన్స్ ఎలా ఉంది తెలీదు బట్ ట్రైలర్కి మాత్రం మొత్తం హీరోయిన్ ఓరియంటెడ్ లాగా అనిపిస్తూ ఉంది. ఇంపార్టెన్స్ మొత్తం హీరోయిన్కి ఇచ్చినట్లు ఉంది. ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే, నువ్వు వెళ్ళిపో అమ్మా. ఓకే ఫైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది లోక చాప్టర్ 1 టీజర్ ట్రైలర్ రియాక్షన్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.